ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సెలబ్రిటీలు అనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితంలో డబ్బులు సంపాదించుకొని ఒక రూట్లో వెళ్ళాలి అనుకొని సెలబ్రిటీస్ అవుతారే తప్ప మీరో నేనో కూర్చొని మాట్లాడుకోవడానికైతే కాదు. అండ్ గాసిప్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళ మీద ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. లేడీస్ అయితే ఇంకా ఎక్కువ అవుతాయి. పెళ్లి కాకుండా ఎవరైనా రిలేషన్లో ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి. పెళ్లి చేసుకొని విడిపోయినా ఇంకా ఎక్కువ అవుతాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుతున్నాము అంటే చాలామందికి వాళ్ళ జీవితాల కన్నా కూడా బిగ్ బాస్ కన్నా కూడా సెలబ్రిటీల జీవితాలంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. రీసెంట్లీ లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ దంపతులకు ఒక బాబు జన్మించాడు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అండ్ నెక్స్ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ మధ్య కాలంలో కంగ్రాచులేషన్స్ అయినా, విషెస్ అయినా, కండోలెన్సెస్ అన్నా ఆన్లైన్లో, అది కూడా మీ అఫీషియల్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టా అకౌంట్లోనే చెప్పాలి. లేదంటే మీరు చెప్పినట్టు కాదు, నీకు అసలు ఆ ఫీలింగ్ ఉన్నట్టు కూడా కాదు. అది రూలు, అది ఫిక్స్ అయిపోయింది. సోషల్ మీడియా ఎప్పుడో పెట్టేసింది. అందరు సెలబ్రిటీస్కి ఇదే వర్తిస్తూ వస్తుంది, అలాగే వీళ్ళకి కూడా. సో ఇట్లా వీళ్ళు ఇన్స్టాలో వాళ్ళ అఫీషియల్ పర్సనల్ ఖాతాల్లో షేర్ చేసుకుంటూ చాలామంది దానికి ట్వీట్లు పెడతా వస్తున్నారు. కంగ్రాచులేషన్స్. నాగ చైతన్య కూడా అలాగే తన విషెస్ని తెలిపాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎవరో ఒక నెటిజన్ ఇది చూసి నాగ చైతన్య దానికి రీట్వీట్ అంటే రిప్లై ఇస్తా, మీరు సమంతను ఎందుకు వదిలేశారండి, రీజన్ చెప్తారా అని అడిగాడు. అది కాస్త స్క్రీన్ షాట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆబ్వియస్లీ అతను అన్నదాన్ని నేనేం తప్పను. ఎందుకంటే సెలబ్రిటీస్ అయిన తర్వాత మన స్టేటస్ని రోజు మనం ఏమైతే చేస్తాం డైలీ యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు మన పర్సనల్ అకౌంట్లలో పోస్ట్ చేస్తూ ఉంటాం, అభిమానులు చూడడానికి. అది కూడా సో మన గురించి అన్నీ వాళ్ళకి చెప్తున్నప్పుడు వాడు కూడా అన్నీ తెలుసుకుంటున్నాడు. సడన్గా నువ్వు ఏదైనా అక్కడ దాకా వచ్చి ఆపేస్తే తర్వాత ఏంటని కనుక్కోవడం వాడికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అందులోనూ తప్పలేదు. సో వాళ్ళు అడుగుతారు. ఇక్కడ ఏం జరిగింది, సోషల్ మీడియాలో ఫస్ట్ టైం ఒక జంట చాలా విచిత్రంగా విడిపోయింది, సమంత అండ్ నాగ చైతన్య. ఎలా అంటే ఫస్ట్ కలిసి తిరగడం మానేసి సోలో ఫొటోస్ పెట్టడం, అప్లోడ్ చేయడం. నెక్స్ట్ వీళ్ళ అకౌంట్లో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ అకౌంట్లో వీళ్ళ ఫోటోలు డిలీట్ చేసుకోవడం. నెక్స్ట్ పేరు వెనకాలన్న తోకల్ని కత్తిరించడం. నెక్స్ట్ ఒకానొక సందర్భంలో అందరూ అవునా నిజమా అలాగేనా అని మాట్లాడే సందర్భంలో అవును నిజమే మేము విడిపోయాము అని చెప్పి వదిలేశారు. తర్వాత వాళ్ళ జీవితంలో ఎవరి జీవితంలో వాళ్ళు చాలా హ్యాపీగా బిజీగా ఉన్నారు. అనారోగ్యంతో ఒకరున్నారు, ఆరోగ్యంతో ఒకరున్నారు, ప్రొడ్యూసర్ అయ్యి ఒకరున్నారు, ఇంకొకరు ఇంకోలాగా ఉన్నారు, రెస్టారెంట్లు పెట్టి వాళ్ళు బతుకుతున్నారు. ఎవరి జీవితంలో వాళ్ళు చాలా బాగానే ఉన్నారు. దే ఆర్ హ్యాపీ దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు విడిపోయారు అనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది ఈ కామన్ పీపుల్, అంటే వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి. ఎందుకు విడిపోయారు అనే టైంలో రెండు వర్గాలుగా విడిపోతారు. అలాంటిది ఇలాంటిది అందుకే వదిలేశాడు వీళ్ళు, లేదు వీడు ఇట్లాంటోడు అట్లాంటోడు అందుకే వదిలేశాడు వీళ్ళు, ఇట్లా వాడు వీడు అది ఇది అని మాట్లాడుకుంటూ, అంటే ఇంతకుముందు గౌరవించిన వాళ్ళు కూడా అట్లా పిచ్చిగా మాట్లాడుకుంటూ కామెంట్లు పెట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు. వీళ్ళ సినిమా వచ్చినప్పుడు వీళ్ళు విమర్శలు చేయడం, వాళ్ళ సినిమా వచ్చినప్పుడు వాళ్ళు విమర్శలు చేయడం, ఇది కామన్గా అయిపోయింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు కొంచెం ఇటువైపు సింపతి పెరిగింది. అంటే తను మళ్ళీ ఈ అమ్మాయికి కూడా పెళ్లి కాబోతుంది, ఎవరితోనో డేటింగ్లో ఉందనే రూమర్స్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ వీళ్ళు, అంటే వీళ్ళ మీద బురద జల్లితే వాళ్ళు హ్యాపీ, వాళ్ళ మీద బురద జల్లితే వీళ్ళు హ్యాపీ. ఇలా రెండు వర్గాలు యూట్యూబ్లో ట్రావెల్ చేస్తూ వస్తూ ఉన్నాయి, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, అన్నిట్లో, ట్విట్టర్లో. ఈ ట్రావెలింగ్ వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారులే వాళ్ళు, అంటే వాళ్ళ అకౌంట్లో ఏమి హైడ్ చేయరు కదా, ఎప్పుడు సెలబ్రిటీస్ ఇళ్ళల్లో ఏమేమి అవుతాయని చూస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి పోస్ట్ పెట్టడం, దానికి ఈయన కూడా రియాక్ట్ అయ్యి రిప్లై ఇవ్వడం, దాంట్లో దూరాడు ఒక నెటిజన్. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ వస్తే వైరల్ అవుతుంది. అందరికీ చెప్పేది ఒకటి, అంటే మళ్ళీ విడాకుల ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెబుతున్నాను, ఎవరి పర్సనల్ జీవితం వాళ్ళది. చాలామంది పెళ్లి చేసుకుంటారు, చాలామంది విడిపోతున్నారు. కాకపోతే ఏంటంటే సెలబ్రిటీలను చూసి ఏం నేర్చుకోవాలి అంటే, అందరూ విడిపోతున్నారు కదా మనం కూడా తొందరగా విడిపోదామని కాదు, మంచి తీసుకోండి, వాళ్ళ సినిమాల్లో ఉన్న నీతులు తీసుకోండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అండ్
ఇంకా అంత. అండ్ అసలు పర్సనల్ లైఫ్లో తొంగి చూడొద్దు, అంత అవసరం కూడా లేదు. ఎందుకు మళ్ళీ వాడెవడో వచ్చి జాతకాలు చెప్తాడు, ఈడెవడో వచ్చి ఇంకేదో అంటాడు, అవసరమే లేదు. ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి, మీ జీవితం కూడా మీకుంది. వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ ప్రదర్శన అంతవరకు తిలకించండి. ఎక్కడన్నా ఎండ్ అయిపోతే ఇట్స్ ఓకే, లెట్ ఇట్ లీవ్. దాని లోపల ఇంకా లోతుగా అన్నీ మనం తెలుసుకోవాలనుకోవడం మన మూర్ఖత్వం. బట్ ఇప్పటికీ ఒక క్వశ్చన్ అయితే ఉంది, ఎందుకు అని. మళ్ళీ ఆ మధ్య కాలంలో మంత్రి స్థానంలో ఉన్న ఒక ఆవిడ వచ్చి ఎందుకే అని ఒక రీజన్ చెప్పడం, దానికి వీళ్ళు పరువు నష్ట దావా వేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. బట్ ఈవెన్ దో అయిపోయింది అనుకున్న అంశం మళ్ళీ వచ్చింది. ప్రతిసారి ఏంటో కర్మ బిగ్ బాస్ టైంలోనే వస్తుంది. అప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ రన్ అయ్యే టైంలోనే ఆవిడ అలాంటి వ్యాఖ్యలు చేయడం తర్వాత చూసాం. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ మొన్నే స్టార్ట్ అయ్యి 1 వీక్ అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో ఇది. సో ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అంతే. ఎక్కువ ఎవరి జీవితాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమత గారిని అభిమానించండి, నాగ చైతన్యని అభిమానించండి. తండేలు చూశారు, హిట్ అయింది. నెక్స్ట్ ఇంకో సినిమాతో వస్తున్నాడు, అది కూడా హిట్ అవుతుంది అన్న నమ్మకంతో ఆయన చేస్తున్నాడు. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో అబ్బాయి లెనిన్ అనే సినిమాతో వస్తున్నాడు, శ్రీలీల, అది కూడా బాగానే ఉంటుంది. నాగార్జున గారు అఫ్ కోర్స్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు, మొన్న సైమన్గా వచ్చాడు, నెక్స్ట్ 100 సినిమా వస్తుంది. అండ్ సమంత ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ అయ్యింది, నెక్స్ట్ ఇంకేం సినిమా చేస్తుందో, ఇంకే దేంట్లో నటిస్తుందో, ఇంతే, ఇనఫ్. ఇంకా ఎక్కువ లోతుగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు.